Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hello friends, welcome to the full course of Mensuration 3D and let us start the video. So ఈ వీడియోలో మనం all 3D mensuration formulas అనేవి చెప్పుకుంటున్నాం. So this is the free video which is available for all the aspirants, and but next upcoming videos are only for the one who paid the course. So ఈ వీడియో అందరూ ఫ్రీగా చూడొచ్చు, బట్ నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్ని కూడాను ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో కోర్స్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ విత్ ద ఫస్ట్ 3D మెన్సురేషన్ థింగ్. ఓకే, సో అసలు 3D మెన్సురేషన్ లో మీకు ఇలాంటి డయాగ్రామ్స్ అన్ని ఉంటాయి, అంటే ఇలాంటి ఫిగర్స్ ఉంటాయి. ఓకే, అసలు 3D మెన్సురేషన్ లో మీరు నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఓకే, సో అవన్నీ కూడా మనం ఈ రోజు ఫస్ట్ తెలుసుకుందాం. అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్ లో ఎలాంటి బొమ్మలు ఉంటాయి, సో అలాంటి బొమ్మలకి ఏరియాస్, తర్వాత వాల్యూమ్స్, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే, ఫస్ట్ ప్రతిదానికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఫర్ సపోజ్ మెన్సురేషన్ 3D నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్, ఓకే, ఓన్లీ 5 క్వశ్చన్స్ ఆర్ టఫ్. అంటే ఆ 5 క్వశ్చన్స్ ఏంటంటే, ఈ రోజు మనం చెప్పుకునే వీడియో ఉంటుంది కదా, ఈ వీడియోలో చెప్పని టాపిక్స్ నుంచి వస్తాయి. ఓకే, మిగతా 5 క్వశ్చన్లు మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఒక్క వీడియోలో చెప్పిన ఫార్ములాస్ బట్టి మనం చేసేవచ్చు అనమాట. అయితే ఎవరికైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి, జాబ్ పక్కాగా రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కాకుండా మిగతా 5 క్వశ్చన్లు వస్తున్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు జస్ట్ మెన్సురేషన్ లో మేము నార్మల్ గా చేస్తే చాలు అనే వాళ్ళకి ఈ ఒక్క వీడియో ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే బేసిక్ ఫార్ములాస్ అనేవి, బేసిక్ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనకి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ అసలు మనం ప్రతిదీ బేసిక్ నుంచి వెళ్దాం, దాని నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళొచ్చు. ఓకేనా? లెట్స్ సీ. బేసిక్ గా మనకి 3 డైమెన్షనల్ మెన్సురేషన్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 3 డైమెన్షన్స్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే హోల్ ఫిగర్స్ ఏవైతే మనకు ఉంటాయో 3 డైమెన్షనల్ ఫిగర్స్, వాటిని 2 టైప్స్ గా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, వన్ ఆర్ సిమెట్రికల్ ఫిగర్స్ అండ్ ఎసిమెట్రికల్ ఫిగర్స్. సిమెట్రికల్ అండ్ ఎసిమెట్రికల్. ఈ సిమెట్రికల్, ఎప్పుడైనా సిమెట్రీ అనేది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి, ఈ రెక్టాంగిల్ లేదు అంటే ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అనేది నేను సిమెట్రికల్ ఫిగరా ఎసిమెట్రికల్ ఫిగరా అంటే, డెఫినెట్ గా సిమెట్రికల్ ఫిగర్ ఆన్ బోత్ ద యాక్సిస్ అంటాం. కానీ ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్ వచ్చేసరికి ఇట్ ఈస్ సిమెట్రికల్ ఓన్లీ యాజ్ పర్ వై యాక్సిస్ అంటాం, అండ్ నాట్ యాజ్ పర్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. అంటే ఎట్లా, లేకపోతే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాకపోతే హారిజాంటల్లీ సిమెట్రికల్, లేకపోతే వెర్టికల్లీ సిమెట్రికల్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఈ రెక్టాంగిల్ కనుక నేను మిడ్ లైన్ డ్రా చేశాను అనుకోండి, వెర్టికల్ గా మిడ్ లైన్ ఒకటి డ్రా చేస్తే, ఈ విధంగా నేను ఇది ఫోల్డ్ చేశాను అనుకోండి రెక్టాంగిల్ ని, ఖచ్చితంగా ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ మీద ఎగ్జాక్ట్ గా ఉంటుంది. అవునా? కాబట్టి ఈ రెక్టాంగిల్ నేను ఏం చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ సిమెట్రికల్ అలాంగ్ వెర్టికల్ లైన్. అలానే ఇప్పుడు నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను అనుకోండి, మిడ్ పాయింట్ ద్వారా సెంటర్ నుంచి, మిడ్ పాయింట్ అని చెప్పకుండా సెంటర్ నుంచి డ్రా చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనుకోండి హారిజాంటల్ గా, అప్పుడు కూడా మనకి ఈ పై పోర్షన్ అంతా కూడా కింద పోర్షన్ మీద ఎగ్జాక్ట్ గా ఉంటుంది. అలా ఎగ్జాక్ట్ గా ఉంది అంటే ఇట్ ఈస్ సిమెట్రికల్ ఆన్ హారిజాంటల్ డైరెక్షన్ ఆల్సో. కానీ ఇప్పుడు నేను ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు వెర్టికల్ గా నేను కనుక చేస్తే ఈ విధంగా ఖచ్చితంగా ఇది ఫోల్డ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా. కానీ నేను ఇప్పుడు హారిజాంటల్ గా ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అవ్వదు. అంటే దిస్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఈజ్ నాట్ సిమెట్రికల్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ అని మనం చెప్తాం. సో ఆ విధంగానే మనం ఇక్కడ హారిజాంటల్ వెర్టికల్ చూసుకునేటప్పుడు ఎప్పుడైనా సిమెట్రీ అని చెప్తున్నామంటే
యూ హ్యావ్ టు టెల్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆర్ ఇన్ విచ్ బేస్డ్ ఆన్ విచ్ యాక్సిస్ అనేది చెప్పాలి. ఓకే, సో ఆ విధంగా మనం ఇక్కడ చూసుకుంటే సిమెట్రికల్ ఎసిమెట్రికల్ లో వీఆర్ టాకింగ్ అబౌట్ వెర్టికల్. ఓకే, వెర్టికల్ గా మనం చెప్తాం అన్నమాట. సారీ, హారిజాంటల్. సారీ ఫర్ దిస్, హారిజాంటల్ గా చెప్తాం అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే మనకి సిమెట్రికల్ ఫిగర్స్ ఏంటి అంటే ప్రిజం అండ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ and cylinder. These three are symmetrical about horizontal. Asymmetrical లో మనం చెప్పుకునేవి pyramids and cones. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకొకటి ఉంటాయి, స్పియర్స్ అని ఉంటాయి. స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్. ఓకే, హెమిస్పియర్ అనేది మళ్ళీ కూడాను ఎసిమెట్రికల్ గా వచ్చేస్తుంది. ఎసిమెట్రికల్ అబౌట్ హారిజాంటల్ డైరెక్షన్ అనేది. ఓకే, కానీ మనం స్పియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ బోత్ సిమెట్రికల్ అబౌట్ హారిజాంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్స్. కాబట్టి స్పియర్స్ హెమిస్పియర్స్ అనేవి నేను ఈ టాపిక్స్ అంటే సిమెట్రికల్ ఎసిమెట్రికల్ గురించి చెప్పిన దాంట్లో చెప్పను. ఓకేనా? అయితే మీకు ఎందుకు నేను ఈ క్లాసిఫికేషన్ చెప్తున్నాను అంటే సిమెట్రికల్, మీరు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మా. సిమెట్రికల్ ప్లస్ ఎసిమెట్రికల్ లో 1 2 3 4 5 and 6. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ప్రతి 3 డైమెన్షనల్ ఫిగర్ కూడా ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి, స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్. ఈ 6 3 డైమెన్షనల్ ఫిగర్స్ కి ప్రతి దానికి కూడాను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. అంటే 6 into 3 ఎంతమ్మా? మొత్తం 18 ఫార్ములాస్ ని గుర్తుంచుకోవాలి. అవునా? నేనేం చేస్తానంటే 18 ఫార్ములాస్ వద్దు, ఇక్కడ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోండి, ఇక్కడ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోండి, అంతే. అంటే నేను సిమెట్రికల్ ఫిగర్ చెప్పే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ వాల్యూమ్. ఓకే, ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోండి సిమెట్రికల్ కి. బేస్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ దట్ సిమెట్రికల్ ఫిగర్ యూ కెన్ చేంజ్ ద ఫార్ములా, అంటే మారిపోతుంది అంతే. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలు. ఎసిమెట్రిక్ కూడా మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ టోటల్ సర్ఫేస్, లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోండి చాలు. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఓన్లీ చాలా చిన్నగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఒక్కటి తెలుసుకుంటే చాలు. మీరు ఎక్కువ ఫార్ములాస్ బట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటి అంటే, ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రతిదీ కూడా అంటే ప్రిజం నుంచి ఇక్కడ చూడండి, ఐ విల్ టెల్ యూ ఆల్ ద 3 ఫార్ములాస్ ఫర్ ప్రిజం, క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, పిరమిడ్స్, కోన్స్ అండ్ స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్. ప్రతి దానికి చెప్తాను. బట్ ఐ విల్ టెల్ యూ ఆల్ ద ఫార్ములాస్ ఫర్ సాలిడ్ ఫిగర్స్. ఎందుకంటే మనకి స్పియర్స్ లో కానీ, సిలిండర్స్ లో కానీ, పిరమిడ్స్, కోన్ దేంట్లో అయినా కూడా మనకి సాలిడ్ ఫిగర్స్ అండ్ హాలో ఫిగర్స్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో సిన్స్ ఈ వీడియోలో అంటే దిస్ ఈజ్ అ ఫ్రీ వీడియో, దట్స్ వై ఐ విల్ టెల్ యూ ఓన్లీ ఫార్ములాస్ ఫర్ సాలిడ్ ఫిగర్స్. ఓకే, బట్ మనం పెయిడ్ కోర్సులోని ప్రతి టాపిక్ ని ఇండివిజువల్ గా నేర్చుకుంటాం. మళ్ళా అంటే ప్రిజం కి ఒక కొన్ని గంటలు నేర్చుకుంటాం కోర్స్. దాంట్లో కాన్సెప్ట్ లో ప్రిజం, సాలిడ్ ప్రిజం అండ్ హాలో ప్రిజం, క్యూబ్, సాలిడ్ క్యూబ్, హాలో క్యూబ్, క్యూబాయిడ్ అండ్ సిలిండర్. అప్పుడు మనం హాలో ఫిగర్స్ కూడాను మనం ప్రతిదానికి ఫార్ములాస్ అనేవి తెలుసుకుంటాం. ఓకే, బట్ ఈ వీడియోలో మాత్రం మనం చెప్పే ఫార్ములాస్ అన్ని కూడాను ఓన్లీ సాలిడ్ ఫిగర్స్ కి సంబంధించి మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఓన్లీ ఫార్ములాస్ ఇన్ దిస్ వీడియో, నాట్ ఎనీ అదర్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. మిగతావేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకేనా? నౌ ఐ విల్ స్టార్ట్ ద వీడియో విత్ ప్రిజం. ఓకే, ఐ విల్ స్టార్ట్ ద ఫార్ములాస్ విత్ ప్రిజం. ఓకే, లెట్స్ సీ. అసలు ప్రిజం అంటే ఏంటి? బేసిక్ గా ప్రిజం అనే చెప్పుకోవాలంటే మనకి ప్రిజమ్స్ లో కూడా మనకి సాలిడ్, హాలో అనేవి కూడా ఉంటాయి. మనం డిస్కస్ చేసేది సాలిడ్ ప్రిజం గురించి. ఓకే, ఈ ప్రిజం అంటే ఏంటి అంటే ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ లో కింద ఒక బేస్ ఉంటుంది. ఓకే, అండ్ పైన ఒక బేస్ ఉంటుంది.
ఆ బేస్ అనేది ఒక పాలిగాన్ అవుతుంది. ఇట్ మే బి ట్రయాంగిల్ ఆర్ పెంటగాన్ ఆర్ హెక్సగాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ పాలిగాన్ హూజ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఎన్, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఎన్ సైడెడ్ పాలిగాన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఇర్రెగ్యులర్ అని అవ్వచ్చమ్మా, ఇర్రెగ్యులర్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇర్రెగ్యులర్ ప్రిజం. ప్రిజమ్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, సాలిడ్ లో కూడా రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. ఐ టెల్ యూ ఆల్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ద ప్రిజమ్స్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది రెగ్యులర్ వాటికి మాత్రమే. ఓకేనా, సో ఏంటి రెగ్యులర్ ప్రిజం ఏమంటాం అంటే, పాలిగాన్ గనక రెగ్యులర్ అయితే ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రిజం. ఇఫ్ ద బేస్ అండ్ టాప్ పాలిగాన్ ఈస్ ఇర్రెగ్యులర్ పాలిగాన్ దెన్ ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ ప్రిజం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ ప్రిజం లోని ఈ పాలిగాన్స్ ఉన్నాయి కదా, టాప్ బేస్ ఈ రెండు సేమ్ గా ఉంటాయి. అండ్ ద సైడ్స్ ఆఫ్ ది పాలిగాన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ది రెక్టాంగిల్స్. ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఈ సైడ్స్ అనేవి నేను రెక్టాంగిల్స్ తో గనక కనెక్ట్ చేస్తే దాన్ని మనం ప్రిజం గా చెప్పుకుంటాం. ఓకే, కావాలంటే ఇక్కడ కూడా చూడండి, వి హ్యావ్ ఎ రెక్టాంగిల్స్, దే ఆర్ నాట్ స్క్వేర్స్, ప్లీజ్ రిమెంబర్ దే ఆర్ రెక్టాంగిల్స్. ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అన్నమాట. ఇట్లా మనం ఒక పాలిగాన్ కింద పైన ఉన్న వాటి సైడ్స్ ని గనక నేను రెక్టాంగిల్స్ తో గనక జాయిన్ చేస్తే దెన్ ద ఫిగర్, ద 3-dimensional figure formed is called as prism. Okay, now what are the formulas in prism for any 3-dimensional? ఇలా చూసుకోండి ఇక్కడ అన్నమాట. సపోజ్ ఇది ట్రయాంగిల్ అనుకోండి, ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. ఓకే, అలానే పెంటగానల్ ప్రిజం అండ్ ఇట్ ఈస్ అన్ హెక్సాగోనల్ ప్రిజం. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఉంటాయి. ఇదే దీన్ని నేను ఇట్లా రొటేట్ చేశాను. దిస్ ఈస్ వెర్టికల్ ప్రిజం అండ్ ఇట్ ఈస్ ఆన్ హారిజాంటల్ ప్రిజం. దట్స్ ఇట్. ఓకే, ఫార్ములాస్ చూసుకుంటే మనకి ప్రతిదానికి కూడా 3 ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, నేను మీకు ఫస్ట్ ఏం చెప్తానంటే, ప్రిజం కి చెప్పే ఫార్ములానే సిమెట్రికల్ ఫిగర్ చెప్పే ఫార్ములా ఒకటే. సిమెట్రికల్ ఫిగర్ అని చెప్పాను కదా, సిమెట్రికల్ ఫిగర్స్ లోని ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఎప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా వాడతాం, ఎప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాడతాము అంటే, ఇఫ్ ద ఫిగర్ ఆర్ 3-dimensional ఫిగర్ ఈజ్ ఏ హ్యాస్ కర్వ్డ్ పోర్షన్. అంటే మనకి కర్వ్డ్ లా కనిపించింది అనుకోండి పక్కన చుట్టుపక్కల. ఇప్పుడు సిలిండర్ చూసుకున్నారు అనుకోండి, ఇఫ్ ఐ హ్యావ్ ఎ సిలిండర్, ఈ సిలిండర్ మనకి ఇలా కర్వ్డ్ గా ఉంటుంది, సర్క్యులర్ గా ఉంటుంది. అవునా, అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కర్వ్డ్ వాడతాం అన్నమాట. ఓకే, అదే మనం ప్రిజం వాటికి తీసుకుంటే అక్కడ మనకి చుట్టూ ఉండేది అంటే ఈ పోర్షన్ మనకి కర్వ్డ్ గా ఉండదు. ఓకే, సైడ్స్ రెక్టాంగులర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ అంటే చుట్టుపక్కల ఉన్నది. ఓకేనా, సో లెట్స్ సీ. సో కాబట్టి మనం ఏం చెప్తాం అంటే, ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిమెట్రికల్ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్, లాటరల్ సర్ఫేస్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి రెక్టాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సర్ఫేసెస్ కావాలి. ఇప్పుడు మనకి పాలిగాన్, బేస్ పాలిగాన్ చూసారా, బేస్ పాలిగాన్ సపోజ్ హ్యాస్ 3 sides, we have 3 rectangles on lateral sides. అంతేనా, ఇక్కడ చూడండి బేస్ పాలిగాన్ అనేది పెంటగాన్ అంటే 5 sides ఉన్నాయి కాబట్టి ఎన్ని రెక్టాంగిల్స్ వచ్చాయి మనకి, 5 rectangles వచ్చాయి. ఓకే, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ఈచ్ రెక్టాంగిల్. అంతేనా, సో if the base polygon has n sides, I have n rectangles, and what is the area of each rectangle? The side of the base polygon is for suppose A. Whatever may be, if it is a regular polygon, okay, regular polygon అనుకోండి, ఖచ్చితంగా అన్ని సైడ్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. The side of the regular polygon is become length of the rectangle, and the breadth of the rectangle is nothing but height of the trapezium, height of the prism. And then ఆ 3D figure యొక్క height గా చెప్పొచ్చు. So what is the area of each rectangle? A into H. అంతేనా, yes. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, what is the lateral surface area of symmetrical figure? N into A into H, where A is the side of the base polygon, and H is the height of the prism, and what is N?
నెంబర్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది బేస్ పాలిగాన్. అంతేనా కాదా? జస్ట్ దట్స్ ఇట్, సైడ్స్ ఆఫ్ ది పాలిగాన్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, దట్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? లాటరల్ సైడ్స్ లో అంటే లాటరల్ పొజిషన్ లో ఉన్న ఏరియాకి మనకి ప్రిజం అనగానే ఏం కనిపిస్తుంది? మనకి ఈ పైన ఒక పాలిగాన్ ఉంటుంది, కిందన ఒక పాలిగాన్ ఉంటుంది. వాటి ఏరియాస్ ను కూడా కలిపితే మనకి ఏమొస్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా? ఇట్ ఈస్ ఈక్వల్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా. అంతేనా? ఇప్పుడు బేస్ పాలిగాన్ టాప్ పాలిగాన్ రెండు ఈక్వల్ కాబట్టి బేస్ ఏరియా టాప్ ఏరియా ఈక్వల్ గా ఉంటుంది. అవునా? కాబట్టి నేను ఏం రాయొచ్చు? 2 times ఆఫ్ బేస్ ఏరియా అని రాయొచ్చు. బిఏ అంటే బేస్ ఏరియా ఆర్ ఏరియా ఆఫ్ ది బేస్ పాలిగాన్. ఓకే. అండ్ నెక్స్ట్ ద థర్డ్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, వాల్యూమ్ ఆఫ్ asymmetrical figure. asymmetrical కాదు, వాల్యూమ్ ఆఫ్ ఏ సిమెట్రికల్ ఫిగర్. సో వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఆర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే బేస్ ఏరియా, చాలా జాగ్రత్తగా వినండి, బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. సపోజ్ ఇయర్ బేస్ అనేది మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి, √3/4 a² is the base area. If it is a square, then a² is the base area. Similarly, pentagon, hexagon, trapezium, whatever it may be. Okay, so it is based on the base area into height. అర్థమవుతుందా అందరికీ? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్? అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రెగ్యులర్ పాలిగాన్ కి n ఇంటూ a ఇంటూ h అని చెప్పాం. NA అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? NA is nothing but perimeter of that regular polygon. Suppose if it is not a regular polygon, then in place of NA I can write as base perimeter into height. చాలా జాగ్రత్తగా వినండి. Lateral surface area of an irregular prism. Irregular prism is base perimeter into height. Lateral surface area of regular prism is n into a into h. Directly you can write. Okay, and volume of the regular or irregular prism is base area into height. Okay, and total surface area of regular or irregular prism is lateral surface area plus 2 times of base area. These are the formulas for all the symmetrical figures. Adi prism kaina, cube kaina, cuboid kaina, otherwise cylinder kaina okate. అయితే మనకి అక్కడ బేస్ మారుతుంటుంది కాబట్టి యాజ్ పర్ ద బేస్ ద ఫార్ములాస్ ఆర్ సింప్లిఫైడ్. ఈ ఫార్ములాస్ ని మనం ఇంకా సింప్లిఫై చేసి చెప్పుకుంటాం అంతే. మీకు ఎగ్జామ్ లో మీకు ప్రిజం ఇచ్చిన, క్యూబాయిడ్ ఇచ్చిన, క్యూబ్ ఇచ్చిన, సిలిండర్ ఇచ్చిన, ఈ 3 ఫార్ములాస్ ఒకటి గుర్తుంచుకుంటే చాలు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దట్స్ ఇట్. నౌ ఐ విల్ గో టు ద second one in symmetrical figure, that is cuboid. What is the difference between prism and cuboid? Can anybody tell me? So asal cuboid ki prism ki idaina difference unda lekapothe idaina similarities unnaya? What are the similarities and what are the differences? We have to think about this. Chudandi cuboid, second one, cuboid is nothing but, cuboid ne మనం ఏమని చెప్పొచ్చు అంటే it is also called as rectangular prism. ఏమని చెప్పొచ్చు? రెక్టాంగులర్ ప్రిజం అని చెప్పొచ్చు. వై? ఏం లేదు, మనకి బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ పేరు ముందు పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రిజం హ్యాస్ బేస్. సపోజ్ ట్రయాంగిల్ అనుకోండి, ట్రయాంగులర్ ప్రిజం అంటాం. రెక్టాంగిల్ అనుకోండి, రెక్టాంగిల్ ప్రిజం అంటాం. స్క్వేర్ అయితే స్క్వేర్ ప్రిజం, ట్రెపిజం అయితే ట్రెపిజోయిడల్ ప్రిజం, ఓకే, పెంటాగోన్ అయితే పెంటాగోనల్ ప్రిజం, హెక్సాగోన్ అయితే హెక్సాగోనల్ ప్రిజం, ఇట్లా చెప్పుకుంటూ పోతాం అంతే, అంతకు మించి ఏంటి. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, ఇది ఒక రెక్టాంగిల్. ఏంటి సార్ పారలోగ్రామ్ అని అనుకోవద్దు, నేను 3 dimensional వ్యూ వేయడం గురించి ఇక్కడ మీకు ఈ విధంగా వేసాను. సపోజ్ దిస్ రెక్టాంగిల్ హ్యాస్ ద డైమెన్షన్స్ LB అండ్ వాట్ అబౌట్ దిస్ హైట్ ఆఫ్ ది ట్రెపిజియం H. ఇలా వెర్టికల్ గా ఉండొచ్చు, అదర్వైజ్ దీన్ని నేను రొటేట్ చేసి అగైన్ ఇఫ్ ఐ టేక్ LBH.
రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఈ విధంగా పొడుగ్గా కనిపించవచ్చు, లేదు అంటే ఇలా షార్ట్గా కనిపించవచ్చు. ఏ విధంగా అయినా మనకి ఏం చెప్పొచ్చు, బేస్ అనేది రెక్టాంగిల్ అండ్ all the base and top are connected with the again rectangles. Then that 3D figure is called as rectangular prism or cuboid అని చెప్పుకుంటాం. Okay, now since it is a symmetrical figure, apply the previous formulas in cuboid and find out all the formulas, that is lateral surface area, total surface area and curved surface volume. Okay, let's see. So first formula, ఫస్ట్ చూడండి, దట్ ఈజ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. మనకి రెక్టాంగిల్ అనేది రెగ్యులర్ ఫిగర్, రెగ్యులర్ పాలిగాన్ అయితే కాదు. సో రెగ్యులర్ పాలిగాన్ కానప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏం చెప్పాం మనం, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, అంతేనా? దట్ ఈస్ lateral surface area. Base perimeter, since it is a rectangle, what are the dimensions of the rectangle? Base polygon L into B. What is the base perimeter of rectangle? 2 times of L plus B into H. This is the lateral surface area of the cuboid. Or in other cases, చాలా వరకు మీకు ఎగ్జామ్స్ లో ఏరియా ఆఫ్ ది 4 walls అంటాడు. అంటే మీరు ఇప్పుడు ఒక రూమ్ లో ఉన్నారు అనుకోండి, 4 walls ఉంటాయి కదా చుట్టూ, పైన సీలింగ్, కిందది బేస్. ఇప్పుడు ఈ 4 walls నే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియాగా కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ దట్ ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫర్ సిమెట్రికల్ ఫిగర్ విచ్ ఐ టోల్డ్ యూ? ఏం చెప్పుకున్నాం మనం, లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 times ఆఫ్ బేస్ ఏరియా అని చెప్పుకున్నాం, అవునా? సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత రాసాం మనం, 2 ఇంటూ ఈ మల్టిప్లై చేయండి, LH ప్లస్ BH, అవునా, plus 2 into base area. What is the area of the rectangle? L into B. So ఇప్పుడు నేను ఓవరాల్ గా 2 కామన్ తీసా అనుకోండి, LB plus BH plus LH. This is the total surface area of the cuboid. And next, third one, that is volume. Volume అంటే మనకి ఏం చెప్పాం మనం ఫార్ములా? What is the formula for volume? Base area into height. Base area entama, what is the area of the rectangle? That is LB. So LB into H, that is the height of the prism. So what is the formula of volume? LBH. That's it. So simple ga మీరు ఈ formulas ఎక్కడి నుంచి వచ్చాయి, prism నుంచి వచ్చాయి. The cuboid is a rectangular prism, that's why I apply the formulas with respect to the rectangle. That's it. Okay, please remember all the 3 formulas. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూబాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, దట్ ఈజ్ క్యూబ్. క్యూబ్ అనేది కూడా మనకి ప్రిజమే, అవునా కదా? క్యూబ్ ఇదే కదా మన క్యూబ్. ఈ క్యూబ్ కూడా ప్రిజమే, కానీ విచ్ టైప్ ఆఫ్ ప్రిజం ఇట్ ఈస్ ఎ స్క్వేర్ ప్రిజం అని చెప్తాం మనం. వై? బికాస్ ద క్యూబ్ హ్యాస్ స్క్వేర్ బేస్. For suppose the square base has side A, and not only square, the rectangles on the lateral sides, ante chuttu unna rectangles kuda squares anamata, ante height of the prism is also A. Okay, so I can define a cube in terms of prism. Okay, cube is a prism having square base and the height of the prism is also the side of the base. అలా ఉంటే ఆ టైప్ ఆఫ్ ప్రిజం మనం ఏం చెప్తాం, స్క్వేర్ ప్రిజం, క్యూబ్ అని చెప్తాం అన్నమాట. సో స్క్వేర్ ప్రిజం హ్యావింగ్ height is equal to the side of the base, side of the square base. ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట మనం డెఫినేషన్ చెప్పుకుంటే క్యూబ్. ఓకే, దెన్ వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ క్యూబ్? ఓకే, క్యూబ్ లో మనకి ఖచ్చితంగా కొన్ని ఫార్ములాస్ తెలియాలి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, డయాగనల్ ఆఫ్ ది క్యూబాయిడ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. డయాగనల్ ఆఫ్ ది క్యూబాయిడ్, ఓకే, డయాగనల్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఏం చేస్తామంటే మనకి ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ నేను మీకు పాయింట్స్ డ్రా చేస్తున్నాను, ఏబి అండ్ ఇట్ ఈస్ సిడి అండ్ ఇట్ ఈస్ ఈఎఫ్ అండ్ ఇట్ ఈస్ జి అండ్ ఇట్ ఈస్ హెచ్ అనుకోండి. ఏసి ఈజ్ నాట్ ఏ డయాగనల్, ఏహెచ్ ఈజ్ డయాగనల్. Okay, AH is a diagonal
అంటే ఇక్కడ కార్నర్ నుంచి అటువైపు ఉన్న వాటిని ఆ కార్నర్ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా, అటువైపు ఉన్న కార్నర్ AH is one diagonal and B నుంచి చూసాం అనుకోండి అటువైపు కార్నర్ అంటే B is another diagonal. Okay, and CF is another diagonal and DG is another diagonal. Okay, 4 diagonals are in cuboid, not only in cuboid, cube also, and the length of the diagonal is equal to square root of all L square plus B square plus H square. సో ఎలా వచ్చింది అనేది నేను క్యూబాయిడ్ చెప్పినట్టు చెప్తాను. ఇప్పుడు నేను దేనికి కూడా ప్రూఫ్స్ అనేది చెప్పాను, బట్ ఇన్ ద పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ టాపిక్ ఐ టెల్ యూ ఫర్ ఆల్ ద ప్రూఫ్స్. ప్రతిదానికి ప్రూఫ్స్ అనే మనం కోర్సులో చెప్పుకుంటాం. ఓకేనా, సో వాట్ ఈస్ ద డయాగనల్? ఇక్కడ నుంచి చూసుకున్నాం అనుకోండి ఈ పార్ట్ అన్నమాట, ఇక్కడికి ఈ కార్నర్ కి డయాగనల్ అని చెప్తాం. ఓకే, సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ హియర్. లెట్స్ సీ, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి రాసుకోవచ్చు. ఓకే, సారీ, ఓకే, లెట్స్ సీ విత్ ద yes. So this line AH అనుకోండి, for suppose this is the diagonal of this cuboid. Okay, L square plus B square plus H square under root. అలానే మనకి క్యూబ్ లో కూడాను 4 diagonals ఉంటాయి, and in the case of cuboid, then the cube also, that all the diagonals are equal diagonal, and you have to find the diagonal of the cube also. Okay, and most of you know that cube is nothing but cuboid. Yes or no? Cuboid having all the dimensions are equal. All the dimensions are equal. అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ మనకి, ఒక క్యూబాయిడ్ లో కనుక అన్ని డైమెన్షన్స్, క్యూబాయిడ్ లో ఉండే డైమెన్షన్స్ ఏంటి? లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. ఇఫ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్, దెన్ వి కాల్ దట్ క్యూబాయిడ్ యాజ్ క్యూబ్. ఓకే, సపోజ్ ఇప్పుడు అన్ని డైమెన్షన్స్ కూడా ఏ అయిపోయాయి అనుకోండి, ఏమైపోతుంది మనకి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని డైమెన్షన్స్ ఈక్వల్ అయిపోయి, దాన్నే మనం క్యూబ్ అని చెప్తాం. సో నౌ ఐ విల్ టెల్ యూ ఆల్ ద ఫార్ములాస్ ఆఫ్ క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు క్యూబాయిడ్. అంటే క్యూబాయిడ్ లో మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిలో నేను అన్ని ఈక్వల్ పెట్టేసి చెప్పేస్తాను. ఎందుకు? మళ్ళీ నేను ప్రిజమ్ లో మళ్ళీ వేయకూడదని కాదు, మీకు ఆల్రెడీ క్యూబాయిడ్ అనేది క్యూబ్ కి చాలా మందికి ఈ డెఫినేషన్ తెలుస్తుంది కదా, సో అందువల్ల ఆ విధంగా మనం వెళ్దాం. ఓకేనా, బట్ బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద డయాగనల్ ఆఫ్ ఈచ్ డయాగనల్ ఇన్ క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ అని ఈక్వల్ కదా. సో A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్, దట్ ఈస్ 3A స్క్వేర్ అండర్ రూట్ కాబట్టి రూట్ 3A. This is the diagonal of a cube. Clear? Now we'll discuss all the 3 formulas in cube. First one, that is lateral surface area of the cube. Basically lateral surface area of the cuboid ఏంటమ్మా, ఇక్కడ నేను cuboid రాస్తాను. ఓకే, ఇక్కడ నుంచి మనం క్యూబ్ రాద్దాం. lateral surface area of cuboid ఏంటి? 2 times of LB, సారీ 2 into L plus B కదా, 2 into L plus B into H. సో ఇప్పుడు అన్ని డైమెన్షన్స్ ఈక్వల్, 2 into A plus A into A, అంటే 2 into 2A into A అంటే 4A స్క్వేర్. ఈ విధంగా చెప్పొచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ ఏమున్నాయమ్మా, ఇక్కడ 4 ఉన్నాయి ఈ లాటరల్ పొజిషన్ లో, అన్ని కూడా స్క్వేర్స్. ప్రతి స్క్వేర్ యొక్క డైమెన్షన్ ఏంటి? A. సో ఒక్కొక్క స్క్వేర్ యొక్క ఏరియా A స్క్వేర్, 4 సైడ్స్ ఉన్నాయి, సారీ 4 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 4A స్క్వేర్. దట్ ఈస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పవచ్చు డైరెక్ట్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకోండి, ఈ 4A స్క్వేర్ తో పాటు మనకి పైన కింద వేరే మళ్ళీ ఇంకో 2 స్క్వేర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ A స్క్వేర్, ఇట్ ఈస్ A స్క్వేర్. సో వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్? 6A స్క్వేర్. క్లియర్? దట్స్ ఇట్. సో కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడుకుందాం అనుకోండి. ఓకే, మొత్తం ఏం చెప్పొచ్చు మనం? 6A స్క్వేర్ డైరెక్ట్ గా చెప్పవచ్చు ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు. అదర్వైజ్ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్? 2 into LB plus BH plus LH, అంతేనా? సో కాబట్టి నేను ఆ విధంగా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? 2 into
అన్ని ఈక్వల్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. సో మొత్తం ఎంత వస్తుంది 3a స్క్వేర్ ఇంటూ 2. సో అగైన్ దట్ ఈస్ ఆల్సో 6a స్క్వేర్. ఓకే, అండ్ వాట్ ఈస్ వాల్యూమ్? వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్, సారీ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. సో బేసిక్ ఫార్ములా మనకి ఏంటమ్మా, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అయితే LBH. ఇక్కడ అన్ని డైమెన్షన్స్ ఈక్వల్ కదా, సో ఏం చెప్తాం మనం, a ఇంటూ a దట్ ఈస్ a క్యూబ్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. దాట్స్ ఇట్. క్లియర్? ఇంతకు మించి ఏం అక్కర్లేదు మనకి. అయితే చాలా మందికి ఈ 3 డైమెన్షన్స్ లోని ఫేస్ అంటే ఏంటి, కార్నర్ అంటే ఏంటి, ఓకే క్లియర్, ఫేస్ కార్నర్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఏంటి, ఇలాంటివి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటినీ కూడా మనం ఫస్ట్ క్లాస్ ఇన్ ద పెయిడ్ కోర్స్ లో మనం చెప్పుకుంటాం. ఓకే, ఒక 3 డైమెన్షనల్ ఫిగర్, అది క్యూబ్ అవ్వచ్చు, క్యూబాయిడ్ అవ్వచ్చు, లేకపోతే ప్రిజం అవ్వచ్చు, పిరమిడ్ అవ్వచ్చు. పిరమిడ్ లో అయితే ఇంకా మీకు దారుణం, స్లాంట్ ఎడ్జ్, స్లాంట్ హైట్ అని మళ్ళీ తగులుతాయి ఇంకొన్ని. సో ఇట్లా ప్రతిదీ మనం మెయిన్ కోర్సులో తెలుసుకుంటాం. బట్ ఈ వీడియోలో నేను ఈ డెఫినిషన్స్ నేను డిస్కస్ చేయట్లేదు. ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ ఫార్ములాస్. సో ఎవరికైనా ఇవి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెయిన్ కోర్సులో చూడండి. ఓకేనా? సో నౌ ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఇన్ సిమెట్రికల్. వాట్ ఈస్ దట్? ఫోర్త్ వన్, దట్ ఈస్ సిలిండర్. సిలిండర్. ఓకే, ఇప్పుడు సిలిండర్ ప్రిజం అవుతుందా అవదా? ఎస్, సిలిండర్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రిజం. బట్ విచ్ టైప్ ఆఫ్ ప్రిజం? ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ ప్రిజం. సర్క్యులర్ ప్రిజం అంటే ఏమైపోయింది, బేస్ పాలిగాన్, ఇట్ ఈస్ ఎ బేస్, సారీ ఇట్ ఈస్ ఎ ప్రిజం హ్యావింగ్ బేస్ సర్కిల్. సర్కిల్ నే మనం ఎలా చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫినైట్ సైడెడ్ పాలిగాన్, అంతేనా కదా. సర్కిల్ ని మనం ఆ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. In circles, I told you the definition of circles in 2 ways. One is circle is nothing but it is a polygon of infinite sides, or another one is it is a closed figure formed by the set of points which are equidistant from particular point అని కూడా మనం చెప్పుకున్నాం. Yes, so first definition బట్టి చూసుకుంటే circle is a closed figure with an infinite sides. ఇంకేముంది, ఏం లేదు ఇక్కడ. అంటే బేస్ అనేది ఒక పాలిగాన్, ఆ పాలిగాన్ ఏమైపోయింది, సర్కిల్ అయిపోయింది. అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ h. సిన్స్ ఇట్ ఈస్ అ సర్కిల్, సర్కిల్ అంటే ఖచ్చితంగా రేడియస్ ఉంటుందా, ఇఫ్ r ఈస్ ద బేస్ రేడియస్. అంటే మనకి ప్రతిదానికి డైమెన్షన్స్ చూసుకోవాలమ్మా. సో సిలిండర్ లో మనకి ఉన్న డైమెన్షన్స్ ఏంటి అంటే r అండ్ h, ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే మనకి ఉంటాయి. ఇప్పుడు క్యూబాయిడ్ లో అనుకోండి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, LBH, లెంత్ బ్రెడ్త్ హైట్. అదే క్యూబ్ లో చూసుకున్నాం అనుకోండి మనకి ఓన్లీ 1 డైమెన్షన్, దట్ ఈస్ సైడ్ ఆఫ్ ది బేస్. అదే మనకి సిలిండర్ లో చూసుకుంటే 2 డైమెన్షన్స్. వాట్ ఈస్ 1? దట్ ఈస్ రేడియస్ ఆఫ్ ద బేస్ సర్కిల్ అండ్ h is nothing but height of the cylinder. Okay, now I'll tell you all the formulas for cylinder with respect to prism. ప్రిజం సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం, యాజ్ పర్ దట్ మనం ఇక్కడ చెప్పుకుంటాం. బికాజ్ ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ ఫిగర్. ఎస్ ఆర్ నో? ఇక్కడ నేను ఇలా హారిజాంటల్ గా ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి, ఇలా ఫోల్డ్ చేస్తే, ఇలా ముక్క చేసి ఇలా పెట్టాను అనుకోండి, నాకు ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా మనకి ఫోల్డ్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ ఫిగర్. ఓకేనా? సో లెట్స్ సీ ద ఫస్ట్ ఫార్ములా, దట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అనకూడదు, అది తప్పది, ఆ వర్డ్ వాడకూడదు అనమాట. ఎందుకు, ఇక్కడ మనకి కర్వ్డ్ పొజిషన్ లో ఉంది చూసారా, కర్వ్డ్ పొజిషన్ లో ఉండేటప్పుడు మనం లాటరల్ అన్న పదం వాడకూడదు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ కర్వ్డ్ పోర్షన్, ద ఏరియా ఇన్ కర్వ్డ్ పోర్షన్. ఓకేనా? ఈ పోర్షన్ కర్వ్డ్ పోర్షన్ మీరు చెప్పాలి. ఎంత ఉంటుందమ్మా, హౌ మచ్? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ టోటల్ సర్ఫేస్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇన్ ప్రిజం? దట్ ఈస్ బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. అంతేనా? ఇక్కడ బేస్ ఏంటి, సర్కిల్ విత్ రేడియస్ r. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్, 2 pi r into h. సో 2 pi r h is the curved surface area of the cylinder. That's it. Next, second formula, that is the total surface area of the cylinder. ఏమొస్తుందమ్మా మనకి ఫార్ములా, మనం ఏం చెప్పుకున్నాం ప్రిజం లోని,
curved surface area plus 2 times of base area. This is the direct formula. Yes, curved surface area anta 2 pi rh and 2 into what is the base area? Since it is a circle, area of the circle is pi r square. రెండిట్లో 2 pi r కామన్ తీయండి, ఇక్కడ r ఉంటుంది, ఇక్కడ h ఉంటుంది, r plus h. So 2 pi r into r plus h is the total surface area of the cylinder. That's it. Next, what is the last formula? Volume. Volume of the cylinder. Basic ga formula em cheptunnam present lo manam base area into height. Base area entamma pi r square into height h. So this is the volume of the cylinder. చూసారా, మీకు అందుకనే మీకు డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుంటే చాలా బెటర్. అదర్వైజ్ మనం ప్రిజమ్ కి చెప్పుకున్న ఫార్ములాస్ లేకపోతే సిమెట్రికల్ ఫిగర్స్ చెప్పుకున్న ఫార్ములాస్ గుర్తున్నా చాలు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకేనా, వీటితో మనం సిమెట్రికల్ ఫిగర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. క్లియర్? సో 4 సిమెట్రికల్ ఫిగర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. Clear? If anybody has doubts, you can ask me through comment section or to my WhatsApp number also. So friends, ఈ క్లాస్లో చిన్న కమర్షియల్ బ్రేక్ అనుకోండి. సో నేను ప్యూర్ మ్యాథ్స్కి చాలా నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్లాస్ నోట్స్ విత్ ఆల్సో ప్రాబ్లమ్స్ అనమాట. సో మీరు డైరెక్ట్గా అవి instamojo.com అనే దాని నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. instamojo.com అండ్ gmpkumar16. ఓకే, /gmpkumar16 కొడితే మీకు టోటల్గా మీకు నేను ఏవైతే నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు వస్తాయి. లైక్ చూడండి ఏవే వస్తాయో, లైక్ quadrilaterals and polygons, circles class notes, inscribing figures and inscribing figures for problems, questions, and circles questions, quadrilaterals and polygons questions. అంతేకాకుండా మీకు triangles class notes, algebra problems, algebra concept, trigonometry problems, trigonometry concept, next progressions, coordinate geometry, sets, relations and functions, matrices, statistics, అలానే డిఏఓ మెయిన్స్ ఎవరైనా ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వాళ్ళకి డిఏఓ ఎగ్జామ్స్, అలానే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్స్ కూడాను ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ కంపైలేషన్ టాపిక్ వైజ్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 580 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో దొరుకుతున్నాయి. ఓకే, సో జామెట్రీ అండ్ మెన్సురేషన్ కి మీకు ఏవైతే ముందు క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్ గా కీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ కీ మాత్రమే దీంట్లో ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, అలానే మెన్సురేషన్ 2D 3D క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ లో మీకు అన్ని దొరుకుతాయి. బట్ దీస్ ఆర్ పర్చేస్డ్, యూ హ్యావ్ టు పర్చేజ్, మీరు పెయిడ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఫర్ అర్థమెటిక్ టాపిక్స్ I have one blog iasmathematics.blogspot.com. సో ఇది మీరు టైప్ చేయగానే మీకు అన్ని కూడా అర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ లైక్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఆల్ ఆర్ సమ్ డిఫికల్ట్ మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు సిజిఎల్ టైర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ ఆప్టిట్యూడ్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ బ్యాంకింగ్ వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ క్లిక్ హియర్ అనేది మీరు కొట్టగానే మీకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. ఇన్ దట్ పీడిఎఫ్ యూ హ్యావ్, లెట్స్ సీ ఒకసారి చూద్దాం మనం. సో క్లిక్ హియర్, యూ విల్ గెట్ ఎ న్యూ పేజ్ ఇన్ విచ్ ఆల్ ద టాపిక్స్ అంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్ లో మీకు సంబంధించిన వీ హ్యావ్ ఏ క్వశ్చన్ అండ్ ఆల్సో ఆన్సర్ ఫర్ దట్ విత్ సొల్యూషన్. హౌ మెనీ మెథడ్స్ వీ కెన్ సాల్వ్ ఇట్, అన్ని మెథడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి ప్రతి టాపిక్ కూడా లైక్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్స్, ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సెంటేజెస్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ బ్లాగ్ లో ఫ్రీగా దొరుకుతుంది. సో అర్థమెటిక్ మీకు ఈ మోడల్స్ అనేవి చూస్తే ఈవెన్ యూ విల్ గెట్ మోర్ స్కోర్ ఇన్ సిజిఎల్ టైర్ 2. ఓకే, సో ఆప్టిట్యూడ్ బేస్డ్ అంటే అర్థమెటిక్ బేస్డ్ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ కూడా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి సరిపోతాయి విత్ సొల్యూషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఆల్ ఆర్ ఫర్ ఫ్రీ. బట్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్ యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా,
So if you have any doubts regarding anything about these things, then please message to my number. My number is 9490882754. This is my number, and if you have any doubts, please WhatsApp చేయండి. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలన్నా కూడా ఏదైనా కూడాను మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నౌ గెట్ బ్యాక్ టు ది క్లాస్. నెక్స్ట్ ఎసిమెట్రికల్ ఫిగర్స్. ఎసిమెట్రికల్ ఫిగర్స్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయేది పిరమిడ్. ఓకే, పిరమిడ్ కి ఎసిమెట్రికల్ ఫిగర్ చెప్పే ఫార్ములానే డైరెక్ట్ గా పిరమిడ్ చెప్పుకుంటాం. మనం సిమెట్రికల్ లో ప్రెజెంట్ చెప్పుకున్నాం కదా, యాస్టీస్ ఇలానే పిరమిడ్ చెప్పుకుంటాం. పిరమిడ్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలియాలి. పిరమిడ్ ఈజ్ నథింగ్ బట్ there is a base polygon, whether it is a regular or irregular, and from each side of the regular polygon or irregular polygon, triangles, మనం ప్రిజమ్ లో ఏం చెప్పాం, రెక్టాంగిల్స్ ఉంటాయి కదా పైకి, ఇక్కడ మనకి ఏంటంటే ట్రయాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఆల్ ట్రయాంగిల్స్ meet at some point. That point is called as apex point of the pyramid. ఇక్కడ సపోజ్ మీరు ఇది తీసుకున్నారు అనుకోండి, ఇది రెక్టాంగులర్ పిరమిడ్ అనుకోండి, ఇది ఎల్ ఇది బి అనుకోండి, రెక్టాంగిల్. ఓకే, ఈ సైడ్ నుంచి ఒక ట్రయాంగిల్, ఓకే, మళ్ళీ ఈ సైడ్ నుంచి ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఈ సైడ్ నుంచి ఒక ట్రయాంగిల్, అండ్ ఇక్కడ ఈ సైడ్ నుంచి అనదర్ ట్రయాంగిల్. అవన్నీ కూడా ఏమవుతాయి, ఒక ఎపెక్స్ పాయింట్ దగ్గర, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్నే మనం ఎపెక్స్ పాయింట్ అని చెప్తాం. ఇలాంటి 3 డైమెన్షనల్ ఫిగర్ నే పిరమిడ్ అంటాం. So pyramid is a closed 3D figure which is formed, which has base, polygon, and from the sides of the each base of the polygon, the triangles are meeting at some point which is called as apex point. This 3D figure is called as a pyramid. If the polygon is a regular polygon, then it is called as a regular pyramid. And if it is the base polygon is irregular polygon, then it is called as irregular pyramid. అర్థమవుతుందా? అండ్ దీస్ ట్రయాంగిల్స్, ఈ చుట్టూ ఉన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదమ్మా, డెఫినెట్లీ all these triangles are isosceles triangles. That is important. ఓకే, అవన్నీ కూడా ఎలాంటి ట్రయాంగిల్స్ అమ్మా, ఐసోసెలెస్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఈ ఎపెక్స్ పాయింట్ ఉంది చూసారా, ఈ ఎపెక్స్ పాయింట్ నుంచి ప్రతి కార్నర్స్, వీటిని కార్నర్స్ అంటాం. ఓకే, లేదంటే మీకు ఇంకా అర్థం కావాలంటే బేస్ పాలిగాన్ ఉంటాయి కదా, ఆ బేస్ పాలిగాన్ లో వెర్టిసెస్ ఉంటాయి కదా, ఈ వెర్టిసెస్ ఆఫ్ ది బేస్ పాలిగాన్ నుంచి ఎపెక్స్ పాయింట్ కి మీరు ఏ వెర్టెక్స్ తీసుకున్నా పర్లేదు, ఆ వెర్టెక్స్ నుంచి ఎపెక్స్ పాయింట్ కి డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? And that distance is called slant edge. చాలా మందికి పిరమిడ్ లో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయమ్మా. ఎడ్జ్, స్లాంట్ ఎడ్జ్, స్లాంట్ హైట్, ఓకే, అండ్ ఎడ్జ్, కార్నర్స్, ఫేసెస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. పిరమిడ్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఒకసారి మీకు మరొకసారి చెప్తాను. అవి చూడండి. హైట్ ఆఫ్ ది పిరమిడ్ అంటే ఏంటి అంటే, ఎపెక్స్ పాయింట్ నుంచి బేస్ పాలిగాన్ యొక్క సెంటర్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే ఎంత ఉంటుందో దాన్ని మనం హైట్ గా చెప్పుకుంటాం. అర్థమవుతుందా? కిందన బేస్ ఉంది కదా, ఆ బేస్ పాలిగాన్ కి ఒక సెంటర్ ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే సెంటర్ ఉంటుంది, స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ఏదైనా ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ నుంచి ఓకే ఇక్కడ హైట్ కి ఎపెక్స్ పాయింట్ కి డ్రా చేసే డిస్టెన్స్, ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని మనం హైట్ అంటాం. ఫర్ సపోజ్ ఇది రెగ్యులర్ పాలిగాన్ అనుకోండి, ఫర్ సపోజ్ మనకి అంతే సరిపోయింది సెంటర్ నుంచి. ఓకే, నెక్స్ట్ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఏంటి అంటే చూడండి, ఈ ఎపెక్స్ పాయింట్ నుంచి ఈ సైడ్ కి, ఓకే, సపోజ్ ఇది ఏబిసిడి అనేది రెక్టాంగిల్ అనుకోండి, ఏడి అనే సైడ్ ఇదైనా అవ్వచ్చు, లేకపోతే ఏబి అనే సైడ్ కైనా, మీరు ఏ సైడ్ కైనా పర్వాలేదమ్మా. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఓకే ఏ సైడ్ కైనా కూడా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెట్టారు, డ్రా చేశారు అనుకోండి. ఎపెక్స్ పాయింట్ నుంచి సైడ్ కి, మళ్ళీ చెప్తున్నాను, ఎపెక్స్ పాయింట్ నుంచి సైడ్ ఆఫ్ ది బేస్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో దాన్ని మనం స్లాంట్ హైట్ అంటాము. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి బేస్ పాలిగాన్ అనేది రెగ్యులర్ పాలిగాన్ అయితే
మీరు ఏ సైడ్ కి తీసుకున్న స్లాంట్ హైట్ అన్నా కూడా ఈక్వల్ గా ఉంటుంది. బేస్ పాలిగాన్ అనేది అన్ఈక్వల్ అనుకోండి, ఇర్రెగ్యులర్ అనుకోండి, మీకు మీరు తీసుకున్న సైడ్ మీద ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ స్లాంట్ హైట్స్ లెంత్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ స్లాంట్ ఎడ్జ్, లేకపోతే ముందు ఎడ్జ్ చెప్పుకుందాం. ఎడ్జ్ అంటే ఏంటి అంటే బేసిక్ గా డెఫినిషన్ ఆఫ్ ఎడ్జ్ ఈస్ ఇట్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పోర్షన్ ఆఫ్ ఎనీ టూ ఫేసెస్. ఏవైనా టూ ఫేసెస్ కి ఇంటర్సెక్ట్ అవ్వాలన్నమాట. మీకు మళ్ళీ ఇక్కడ ఫేస్ తెలియాలి, అవన్నీ నేను తర్వాత చెప్తానులేండి. ఎడ్జ్ అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి ఇది ఒక ఫేస్ అమ్మా. సపోజ్ నేను ఇది పి అనే పాయింట్ అనుకోండి, ఎపెక్స్ ఏపీబి అనేది ఒక ఫేస్, ట్రయాంగులర్ ఫేస్. ఓకే, ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్. ఈ టూ ఫేసెస్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. సో ఏబి అనే పోర్షన్ ఉంది కదా, దీన్ని మనం ఎడ్జ్ అంటాం. ఓకే, క్లియర్. పిరమిడ్ లో మనం ఎడ్జ్ అంటే ఏం లేదమ్మా, ద సైడ్ ఆఫ్ ది బేస్ పాలిగన్ ఇస్ నథింగ్ బట్ ది ఎడ్జెస్ ఆఫ్ ది పిరమిడ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లాంట్ ఎడ్జ్ అంటే ఏంటి? స్లాంట్ ఎడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎపెక్స్ పాయింట్ టు ది ఎనీ వెర్టెక్స్. అంటే పిఏ అనేది స్లాంట్ ఎడ్జ్, లేదంటే పిబి ఆర్ పిసి ఆర్ పిడి, ఆల్ దీస్ ఆర్ స్లాంట్ ఎడ్జెస్. వాట్ ఈస్ స్లాంట్ ఎడ్జ్? It is the distance between apex point to the any vertex of the base polygon. That is called as slant edge. So ఈ డెఫినేషన్స్ అనేవి ఖచ్చితంగా మీకు తెలియాలి. ఎగ్జామ్ లోని మీకు స్లాంట్ హైట్ ఇవ్వచ్చు, స్లాంట్ ఎడ్జ్ ఇవ్వచ్చు. వాటి నుంచి మిగతావి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ మనకి తెలిసిన ఫామ్ లో పెట్టుకోవాలి. అంతేగాని మీకు సపోజ్ నేను ఫార్ములాలో హైట్ అని చెప్పాను అనుకోండి, వాడు స్లాంట్ హైట్ ఇచ్చాడు అనుకోండి, మీకు మీరుగానే ఇక్కడ హైట్ ఇవ్వాలి కదా, స్లాంట్ హైట్ ఎందుకు ఇచ్చాడు, క్వశ్చన్ స్లాంట్ హైట్ తప్పు, హైటే అనుకొని తీసుకొని మీరు చేయొద్దు. ఓకే, చాలా మంది ఫ్రెషర్స్ చేసేవి ఇలాంటి మిస్టేక్స్ అనమాట. ఓకే, దే నో ది ఫార్ములా బట్ దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది స్లాంట్ హైట్ ఇస్తే హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. సో అవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్ గా మెయిన్ క్లాసెస్ లో చెప్పుకుందాం. బట్ ఇన్ దిస్ క్లాస్ ఐ విల్ టెల్ యు ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ pyramid. Okay, so let's see first formula. Lateral surface area of the asymmetrical figure or pyramid. మనకి ఏం చెప్పుకున్నామా, lateral surface area of the prism అంటే base perimeter into height. అవునా, base perimeter into height. కానీ asymmetrical figure లో ఏంటి అవుతుందంటే ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్ అవుతుంది. అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? What is the lateral surface area of the pyramid? Half into base perimeter into slant height. మనకి ప్రిజమ్స్ లోని అంటే సిమెట్రికల్ ఫిగర్స్ లోని కూడాను స్లాంట్ హైట్ వేయాలి అక్కడ, కానీ అక్కడ స్లాంట్ హైట్ అన్నా హైట్ అన్నా ఒకటే కాబట్టి అక్కడ ఇచ్చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ స్లాంట్ హైట్ ఇస్ డిఫరెంట్, హైట్ ఇస్ డిఫరెంట్. దట్స్ వై వీ హ్యావ్ టు రైట్ డౌన్ స్పెసిఫికల్లీ, అండ్ ద ఫార్ములా ఇస్ హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్, where L is slant height. I have to write down it here. And BP means not blood pressure, it is base perimeter. Okay, and next formula, that is total surface area. So మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, total surface area formula lateral surface area plus 2 times of base area. ఎందుకు, టాప్ బాటమ్ రెండు ఉంటాయి కాబట్టి. ఇక్కడ మనకి ప్రిజం లోని పిరమిడ్ లో ఓన్లీ ఒకటే ఉంటుంది కదా బేస్, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఓన్లీ బేస్ ఏరియా. సో నౌ వాట్ ఈస్ ఆన్సర్? lateral surface area, that is half into BP into L plus base area. This is the direct formula for total surface area. Next, third one ఏంటి? It is volume of the pyramid. వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా ఏం చెప్పుకున్నాము మనం, బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ పిరమిడ్ వీ హ్యావ్ సమ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ 1/3. చూడండి, లాటరల్ సర్ఫేస్ ఏరియాలో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 1/2 అండ్ వాల్యూమ్ లో 1/3 ఇస్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా? 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్, నాట్ స్లాంట్ హైట్. ఓకే, వేర్ h is height.
క్లియర్? సో దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలు. రిమైనింగ్ ఎసిమెట్రికల్ ఫిగర్ అంటే కోన్ కి కూడా మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. లేదు అంటే కోన్ లో మళ్ళీ మనం ఇవే ఫార్ములాస్ అప్లై చేసి సమ్ స్పెసిఫిక్ గా కోన్ కి సంబంధించి ఫార్ములాస్ కూడా తెచ్చుకుంటాం. ఓకే, లెట్స్ సీ. నౌ ఐల్ గో టు కోన్. దట్ ఈస్ సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ ఈజ్ కోన్. సో కోన్ నేను ఎలా డిఫైన్ చేస్తాను అంటే, కోన్ ఈజ్ ఏ పిరమిడ్ హ్యావింగ్ సర్క్యులర్ బేస్. అంటే బేస్ అనేది సర్క్యులర్ బేస్ అనమాట. సర్కిల్ కనుక బేస్ గా ఉంటే ఒక పిరమిడ్ లో దాన్ని మనం ఏం చెప్తాం? కోన్ గా చెప్పుకుంటాం. అందుకని ఇది ఏం చెప్పొచ్చు ఖచ్చితంగా? ఎసిమెట్రికల్ ఫిగర్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ హారిజాంటల్ గా తీసుకుంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఈ రెండు సేమ్ గా ఉండవు, ఎగ్జాక్ట్ ఉండవు. ఓకే, కాబట్టి ఎసిమెట్రికల్ ఫిగర్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా? సో లెట్స్ సీ హియర్. సో కోన్ మనం ఈ విధంగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ మీకు ఇంకోటి సేమ్, దీన్ని ఏమంటాం? ఎపెక్స్ పాయింట్ అంటాం. అండ్ ఈ యాంగిల్ ఉంది చూసారా, ఈ యాంగిల్ మనం వెర్టికల్ యాంగిల్ అంటాం. ఓకే, వెర్టికల్ యాంగిల్. ఈ థింగ్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. సపోజ్ నేను ఈ ఎపెక్స్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అంటే సెంటర్ కి డ్రా చేశాను అనుకోండి. సెంటర్ ఆఫ్ ది బేస్ ఉంది కదా, అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఇది ఏం చేస్తుంది? ఈ వెర్టికల్ యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. కాబట్టి ఈ యాంగిల్ ని సెమీ వెర్టికల్ యాంగిల్ అంటాం. ఓకే, వెర్టికల్ యాంగిల్ అంటే టోటల్ యాంగిల్. ఓకే, ఇదంతా. సెమీ వెర్టికల్ అంటే ఇది. మీకు ఎగ్జామ్ లో వెర్టికల్ ఇస్తున్నాడా సెమీ వెర్టికల్ ఇస్తున్నాడా అనేది చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, సో హియర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద కోన్ చూసుకోండి జాగ్రత్తగా. ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద కోన్. ఓకే, అండ్ హెచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్. హైట్ అంటే ఏం చెప్పాను నేను? ఎపెక్స్ పాయింట్ టు ద సెంటర్. అండ్ దిస్ ఈజ్ స్లాంట్ హైట్. అంటే ఇదైనా దీన్ని మనం ఏం చెప్తాం? స్లాంట్ హైట్. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎల్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది కాబట్టి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి HLR ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్ ఆర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, H అంటే హైట్, R అంటే రేడియస్, అండ్ L అంటే స్లాంట్ హైట్. సో వీ హ్యావ్ హియర్ 3 డైమెన్షన్స్ ఇన్ కోన్. ఓకేనా? కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? L స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. దిస్ ఈజ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, బేసిక్ థింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాస్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ అనకూడదు మనం, ఎందుకు? కోన్ లోని మనకి ఈ పోర్షన్ అనేది కర్వ్డ్ గా ఉంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇన్ ఎసిమెట్రికల్ ఫిగర్? ఆఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. అంతేనా? 1 minute. ఆఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. కానీ ఇక్కడ బేస్ ఏంటమ్మా? సర్క్యులర్ బేస్ హ్యావింగ్ రేడియస్ R. కాబట్టి బేస్ పెరిమీటర్ ఏంటి? ఆఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇస్ 2πr ఇంటూ L. ఓకే, సో 2 క్యాన్సిల్. వాట్ ఈస్ ఆన్సర్? πrl ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ విధంగా మనకి డైరెక్ట్ ఫార్ములా అనేది వచ్చింది కోన్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? మనం ఏం చెప్పుకున్నాం? టోటల్ సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, ఓన్లీ ఒకటే బేస్ ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఏం చెప్పొచ్చు మనం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా? πrl వచ్చింది. నెక్స్ట్ బేస్ ఏరియా, బేస్ సర్కిల్ కాబట్టి πr స్క్వేర్. కాబట్టి ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు? ఇఫ్ ఐ టేక్ πr కామన్ ఆన్ బోత్ థింగ్స్, πr ఇంటూ r ప్లస్ l. ఓకే, πr ఇంటూ r ప్లస్ l. And next, third formula, that is volume of the cone. So volume of the asymmetrical figure ఏంటమ్మా? 1/3, that is the multiplication factor into base area into height. And ఏం చెప్పొచ్చు నేను? 1/3 base area ఎంత? πr square into h. So 1/3 πr square h is the volume of the cone, and πr square h is the volume of the cylinder. అర్థమవుతుందా? ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పిరమిడ్స్ కి కోన్స్ కి సంబంధించిన ఫార్ములాస్.
మీకు ఎగ్జామ్లో ఈ బేసిక్ ఫార్ములా సంబంధించిన వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? డైరెక్ట్గా వాడు డైమెన్షన్స్ ఇచ్చేస్తాడు, ఆర్ ఇస్తాడు, హెచ్ ఇస్తాడు, లేకపోతే ఆర్ హెచ్ నుంచి ఎల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములా నుంచి, అవునా కదా? ఆర్ ఇస్తాడు, హెచ్ ఇస్తాడు, అడిగితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడుగుతాడు, లేకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా, లేకపోతే వాల్యూమ్, ఏదైనా అడగచ్చు. సో అంటే డైరెక్ట్ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఏవైతే డైమెన్షన్స్ మీకు కావాలో అవి వాడు ఇచ్చేస్తాడు, మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఓకేనా? నౌ అప్ టు హియర్ we covered 6 3D figures and only 2 are left, that is sphere and hemisphere. Those two are particularly different to these 6 3D figures. అవి ఫుల్ డిఫరెంట్ అనమాట, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. సర్కిల్స్ అనే కాన్సెప్ట్ మీద నేను ఆల్రెడీ 20 వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో అండ్ ఆల్ 20 వీడియోస్ టుక్ 22 hours అండ్ టోటల్ కోర్స్ అనేది జస్ట్ 200 రూపీస్ అనమాట. సో మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈ టోటల్ 20 వీడియోస్ని మీరు ఎక్కడ చూడొచ్చు, ఎలా చూడొచ్చు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో సర్కిల్స్ అనే ప్లేలిస్ట్లో మీరు చూడండి, నేను ఆ వీడియో పెట్టాను. అండ్ టోటల్ సర్కిల్స్ మనం ఎన్ని వీడియోస్ చెప్పాం, 20 వీడియోస్లో బేసిక్స్ని, అలానే ప్రతి ఇండివిజువల్ టాపిక్స్ని, అంటే లైక్ కార్డ్స్, టాంజెంట్స్, సీకెంట్స్, ఓకే, నెక్స్ట్ మనం పెయిర్ ఆఫ్ సర్కిల్స్లో అన్ని టైప్స్ కూడా చెప్పుకున్నాం. అండ్ ప్రతి కాన్సెప్ట్ కూడాను ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్తో పాటు 2011 to 18 సిజిఎల్ మెయిన్స్ క్వశ్చన్స్, 2011 నుంచి 18 వరకు ఇచ్చిన ప్రతి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కోర్సును కూడా మీరు పర్చేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సర్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీ ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ జియోమెట్రీలో ట్రయాంగిల్స్ నుంచి నేను క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్ వరకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా మీకు ఫ్రీగా యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్ ఓన్లీ సర్కిల్స్ ఐఎమ్ టేకింగ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. అండ్ మెన్సురేషన్ కూడా మనకి ఇది పెయిడ్ కోర్స్గా ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు ద మెయిన్ క్లాస్. నెక్స్ట్ దట్ ఈస్ స్పియర్, 7th one, దట్ ఈస్ స్పియర్. ఓకే, స్పియర్ అంటే మనకి ఇప్పుడు గోళం, స్పియర్ని తెలుగులో ఏమంటారు అంటే గోళం అంటారు. ఓకే, దీనికి సంబంధించి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అనేది నేర్చుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి స్పియర్ కి ఒకటే డైమెన్షన్ ఉంటుంది, ఏంటి అంటే రేడియస్. ఈ స్పియర్ కి ఏముంటుంది, రేడియస్ అనేది ఉంటుంది. ఓకే, మనకి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, కోన్ కి అయితే 3 డైమెన్షన్స్ ఉంటాయి, ఆర్హెచ్ఎల్, సిలిండర్ కి అయితే ఆర్హెచ్, ఇట్లా. అలా స్పియర్ హ్యాస్ ఓన్లీ 1 డైమెన్షన్ లైక్ క్యూబ్. సో మీకు 3 డైమెన్షనల్ ఫిగర్స్ అన్నిట్లో కూడాను స్పియర్ క్యూబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పియర్ క్యూబ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే హ్యావ్ ఓన్లీ సింగిల్ డైమెన్షన్. ఇలాంటి సింగిల్ డైమెన్షన్ ఉన్న వాటిలో అంటే ఈ రెండు అంటే స్పియర్ క్యూబ్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మనం చాలా తక్కువ టైంలో చేయొచ్చు. నేను అవి ఇండివిజువల్ టాపిక్స్ చెప్పినప్పుడు డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, స్పియర్లో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ లాటరల్ అనకూడదు, ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ ఎ కర్వ్డ్ షేప్. ఇట్ ఈజ్ ఇన్ కర్వ్డ్ షేప్, కర్వ్డ్గా ఉంది కదమ్మా ఇది ఈ షేప్, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనాలి. అయితే ఇక్కడ మనకి స్పియర్లో ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ థింగ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఎందుకు, ఇక్కడ మళ్ళీ మనకి బేస్ కానీ టాప్ కానీ ఏమీ లేదు కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఇన్ స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా బోత్ ఆర్ సేమ్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు 4 pi r square, where r is radius of the sphere. What is that? Radius of the sphere. And next, volume. Second one ఏంటమ్మా, volume. Volume of the sphere. So what is the formula for volume of the sphere? Direct formula I will tell you, that is 4/3 pi r cube. వాల్యూమ్ కి సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటి అసలు, మీకు చాలా మంది కొంతమంది అవి కూడా తెలియదు అనమాట. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే సర్ఫేస్, ఈ సర్ఫేస్ ఉంది చూసారా, ఆ సర్ఫేస్ అంతా ఎంత ఏరియా ఉంటుందని అర్థం.
ఓకే, వాల్యూమ్ అంటే కెపాసిటీ అనమాట. దీన్ని గనక నేను ఈ సాలిడ్ స్పియర్ ని గనక నేను వెయిట్ పెట్టి అనుకోండి, బేసిక్ గా వెయిట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యు నో అబౌట్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ వాల్యూమ్ అంటే కెపాసిటీ, ఇదంతా లోపల బయట మొత్తం కలిపితే మనకి ఎంత ఉంటుందో ఆ వెయిట్ టైప్ అన్నమాట. ఓకే, ఇఫ్ సపోజ్ డెన్సిటీ ఇస్ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, దెన్ దాన్ని ఏమని చెప్పొచ్చు మనం, వెయిట్ అండ్ వాల్యూమ్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఓకే, ఎప్పుడైనా మీకు కెపాసిటీ ఆఫ్ సమ్ సాలిడ్ ఫిగర్ అన్నా, వాల్యూమ్ ఆఫ్ దట్ సాలిడ్ ఫిగర్ అన్నా సేమ్ అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? 4/3 పై ఆర్ క్యూబ్. ఈ టూ ఫార్ములాస్ అనేవి సరిపోతాయి మనకి స్పియర్ కి సంబంధించి. ఓకే, దీస్ ఆర్ సఫిషియంట్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ లాస్ట్ వన్, ఇప్పుడు స్పియర్ 7th కదా, అండ్ లాస్ట్ వన్ దట్ ఈస్ 8th వన్, దట్ ఈస్ హెమిస్పియర్, అర్ధగోళం. హెమిస్పియర్ ఏమంటాం మనం? అర్ధగోళం అంటాం. సో హెమిస్పియర్ లో కూడా మనకి సింగిల్ డైమెన్షనే ఉంటుంది, ఆర్ అనే డైమెన్షనే ఉంటుంది. సో కాబట్టి మనం క్యూబ్ స్పియర్ లాగే హెమిస్పియర్ కూడా చెప్పుకోవచ్చు. ఈ త్రీ థింగ్స్ కూడా హ్యావ్ సింగిల్ డైమెన్షన్ ఆర్. ఓకే, సో హెమిస్పియర్ అంటే ఏంటి? మీకు అందరికీ సర్కిల్ తెలుసు, దిస్ ఈజ్ సర్కిల్. ఎస్, ఈ సర్కిల్ నేను ఆఫ్ చేస్తే, కరెక్ట్ గా డయామీటర్ దగ్గర కట్ చేస్తే ఈ టూ పార్ట్స్ వస్తాయి కదా, ఈ టూ పార్ట్స్ ఏమంటాం మనం? సెమీ సర్కిల్ అంటాం. మన సెమీ అంటే ఆఫ్. 2 డైమెన్షన్ లో మనం సెమీ అనగానే ఆఫ్ అన్నమాట. ఇక్కడ మనకి 3 డైమెన్షన్ లో హెమీ అంటే ఆఫ్ అన్నమాట. ఓకే, అంటే స్పియర్ ని నేను కరెక్ట్ గా ఈ రేడియస్ దగ్గర, ఇలా డయామీటర్ దగ్గర కనుక కట్ చేస్తే, ఓకే, డయామీటర్ గుండా కట్ చేస్తే మనకి వచ్చే రెండు భాగాలని హెమిస్పియర్స్ అంటాం. ఓకేనా? సో వెన్ స్పియర్ ఇస్ కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, దెన్ each part is called as hemisphere. Okay, now we will discuss the formulas regarding hemisphere. The first one, curved surface area. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకటి కాదు. ఓకేనమ్మా, బోత్ ఆర్ డిఫరెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాల్యూమ్. ప్రతిదీ మనం తెలుసుకుందాం ఈ త్రీ ఫార్ములాస్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, హెమిస్పియర్ అంటే చూడండి, స్పియర్ లో ఆఫ్, అంతేనా? సో బేసిక్ గా మనకి ఇదంతా స్పియర్ ఉందనుకోండి, ఎంత మనకమ్మా టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4πr². అంటే ఏంటి? ఈ పై భాగం 2πr², కింద భాగం 2πr². అంటే ఇప్పుడు హెమిస్పియర్ మనం తీసుకుంటున్నాం కాబట్టి, అంటే ఓన్లీ ఒక పార్ట్ మాత్రం తీసుకుంటున్నాం, పై పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి, వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్? ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్. హాఫ్ ఇంటూ 4πr². అంటే ఎంతమ్మా? 2πr² is the curved surface area. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. బేసిక్ గా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనగానే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ బేస్ ఉంది చూసారా, ఈ బేస్ ఏరియా అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ బేస్ అవుతుంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². ఓకే, ఇక్కడ బేస్ ఏంటి? ఇక్కడ సర్క్యులర్ పోర్షన్ కనబడుతుంది విత్ రేడియస్ r, కాబట్టి ఏమవుతుంది మనకి? అగైన్ πr² అనేది బేస్ ఏరియా అవుతుంది. క్లియర్? సో 2πr², కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, ఇన్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πr² and base area, that is circular area, so πr². Overall 3πr² is the total surface area. చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎగ్జామ్ లో మీకు హెమిస్పియర్ అడిగేటప్పుడు సమ్ టైమ్స్ ఇవి ఆస్క్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విత్ టోటల్ సర్ఫేస్ ఏరియా. స్పియర్ లో మాత్రమే కర్వ్డ్ అండ్ టోటల్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, నాట్ ఇన్ హెమిస్పియర్. నెక్స్ట్ వాల్యూమ్ కి వచ్చామనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ 4/3 πr³. ఇప్పుడు నేను హెమిస్పియర్ అంటే సగభాగం చేస్తున్నాను, సగభాగం చేసినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ ఎంత ఉంటుంది? హాఫ్ ఆఫ్ 4/3 πr³. అంతేనా? సో హౌ మచ్? 2 1s 2 2s, that is equal to 4/3 πr³. సారీ 2/3, సారీ 2/3 πr³. This is the volume of the hemisphere. Clear? I hope all of you understand all the formulas. ఇక్కడ మీకు ఏంటంటే ఫార్ములాస్ కి ప్రూఫ్స్ అనేవి చెప్పట్లేదు. ఈవెన్ ప్రూఫ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవర్ ఎగ్జామ్. బేసిక్ ఫార్ములాస్ అన్నమాట ఇది.
ఈ ఫార్ములాస్ ని మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ అప్లై చేసుకోవాలి. మీరు గనక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎవరికైనా, ఈవెన్ నాకనే కాదు, ఎవరైనా అతను టీచర్ అంటే ఒక అతను చెప్తుంటే మీరు ఈ బేసిక్ ఫార్ములాస్ కి ప్రూఫ్ అడుగుతున్నారు అంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏది తెలుసుకోవాలి, ఏది వదిలేయాలి అనేది ఖచ్చితంగా తెలియాల్సిన విషయం. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్. అంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఏది చదవాలనేది కాదు, ఏది చదవకూడదు, ఏది తెలుసుకోకూడదు అది తెలియాల్సిన విషయం అన్నమాట. అంటే ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ లో మీకు చాలా థింగ్స్ ఉంటాయి. మ్యాథ్స్ అనేది చిన్న విషయం కాదమ్మా, చాలా పెద్ద టాపిక్ అనేది మ్యాథ్స్. మ్యాథ్స్ లో మీకు సర్కిల్స్ అన్నాడు అనుకోండి, సర్కిల్స్ అంటే చిన్నగా మీకు సర్కిల్స్ డెఫినిషనే కాదు, సర్కిల్స్ డెఫినిషన్ నుంచి చాలా విషయాలు మీకు ఉంటాయి సర్కిల్స్ లో. కానీ మన ఎగ్జామ్ అంటే మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ కి ఎంతవరకు అవసరం, ఎంతవరకు మీరు ప్రిపేర్ అవ్వాలి, దట్ యు హ్యావ్ టు నో. అది తెలియకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దూరిపోయి యూట్యూబ్ లో పెట్టిన ప్రతి వీడియో చూసేయడం, ఎవరైనా అడిగిన ప్రతి ప్రాబ్లం చేసేయడం అక్కర్లేదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. కష్టమైన ప్రాబ్లం చేసేయడం, ఓకే, ఎంత కష్టంగా ఉంటే అంత యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మీరు వేస్ట్ అనమాట. మీకు ఏది టైం ఉన్నా కూడా డోంట్ డూ దట్ థింగ్స్. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, లేదు మేము మ్యాథ్స్లో కొంచెం ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నాం, మ్యాథ్స్లో నేను ఇంకా మంచి మంచి మోడల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను, అలాంటప్పుడు మాత్రం టఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయడానికి చూడండి. అంతేగాని యు ఆర్ ఎక్స్క్లూజివ్లీ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డోంట్ డూ దట్. Okay, this is my suggestion, and please prepare well, and in the next videos I will tell you all the course, మొత్తం కోర్సు మనం ఫుల్ గా తెలుసుకుందాం. ప్రతిదీ కూడాను బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ప్రతిదీ. ఎగ్జామ్స్ లైక్ ఏ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి అంటే నేను చెప్పే టాపిక్స్ మరొకసారి చెప్తున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్, వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టైర్ 1 ఆర్ టైర్ 2 రెండింటికి యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 కి ప్రిపేర్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలానే ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్, నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 లో మెన్సురేషన్ అనేది పెట్టడం జరిగింది, సో గ్రూప్ 1 ఎగ్జామ్, నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్, ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్. ఎఫ్ఎస్ఓలో లేదనుకుంటా మెన్సురేషన్, అండ్ ఎఫ్ఆర్ఓ యూ హ్యావ్ టాపిక్ ఇన్ ఎఫ్ఆర్ఓ. అండ్ అంతేకాకుండా మనకి యూపీఎస్సి కండక్ట్ చేసే సిడిఎస్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, దానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ సమ్ అదర్ ఎగ్జామ్స్ విచ్ హ్యావ్ మెన్సురేషన్ ఇన్ సిలబస్. మెన్సురేషన్ 3D అనేది సిలబస్ లో ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ప్లీజ్ జాయిన్ ద కోర్స్ అండ్ యూజ్ ద కోర్స్ అండ్ ప్రాక్టీస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. నేను ఆల్రెడీ ఈ కోర్సులో మీకు ముందుగా చెప్పినట్టు 2011 నుంచి 2018 వరకు ప్రతి కాన్సెప్ట్ ని, ప్రతి ప్రాబ్లమ్ ని, మెన్సురేషన్ 3Dలో ఇచ్చిన ప్రతి ప్రాబ్లమ్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. I hope clear all of you. If anybody has doubt, please ask me in the comment section or to my WhatsApp number. Clear? Friends, wait for 2 minutes. I'll tell you 2 things for you. So the first thing is, all Pure Maths topics PDFs are available in Instamojo. సో ఇన్స్టామోజో అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీకు పీడిఎఫ్స్ కానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ, ఓకే, అలానే మీరు డిఏ మాక్ టెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ 2D and 3D and trigonometry and also progressions and coordinate geometry. All these comes under pure maths or advanced maths. Okay, so ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఏఓ ఎగ్జామ్స్, ఓకే, అంతేకాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ యూపీఎస్సి సిడిఎస్ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్, current affairs. FAIRS Cloud current affairs is also available. Okay, FAIRS Cloud current affairs, and still I am also following the same current affairs since 2016.
సో ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ వెబ్సైట్ FIRS Cloud. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ, డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ జాన్ 2022 డిసెంబర్ 2020, అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఈ రోజే తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ రోజు తీసుకున్న మీకు జాన్యువరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోని డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ, మంత్లీ, వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటున్నారంటే 300 రూపీస్ తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ 300 రూపీస్. బట్ if you purchase with my referral code, they will ask some referral code for you. Okay, in that referral code, if you substitute maths with money and type చేశారు అనుకోండి, then you will get again 10% discount. So 300 లో 10% అంటే ఎంత? 30 rupees discount. So it means 270 rupees you will get it. Okay, so the total current affairs, daily, monthly, weekly and yearly, total current affairs you will get it 270 rupees. That's it. Okay, I already provided that all the descriptions, all the links I gave you in the description. Please go through that. And with this I'll conclude this session, and the next session I'll come up with a new video. Okay, thank you very much and have a good day all of you. So all the best and Jai Hind.